నమస్తే. సో, సమ్మర్ వచ్చేసింది. ఈ సమ్మర్ రాంగానే పిల్లలకి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సమ్మర్‌లో హాలిడేస్ అని బయట తిరగడానికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా ఉంటారు. కానీ ఇదే సమ్మర్ వాళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కేవలం పిల్లలొక్కరే కాదండి, ఎవరికైనా కూడా ఈ సమ్మర్‌లో ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి డైటరీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాటర్ ఎక్కువగా తీసుకొని, ఆ లిక్విడ్ కంటెంట్ తీసుకున్నట్టయితే బావుంటుందని నిపుణులు చెప్తున్నారు. దీని మీద మనం ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. అండ్ సమ్మర్‌లో తీసుకోవాల్సిన ఫుడ్ హ్యాబిట్స్, ఫుడ్ విషయాలన్నీ గూడా మనతో షేర్ జేసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటున్నారు. ప్రముఖ సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అపోలో హాస్పిటల్ హైదరాబాద్ డాక్టర్ జతిన్ యాగుర్ల గారు. నమస్తే డాక్టర్. నమస్తే. సమ్మర్‌లో మనం చాలా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాము. ఎన్ని వాటర్ తాగినా గానీ అసలు సరిపోవు. అండ్ ఫుడ్ విషయంలో గూడా అసలు ఎక్కువ తీసుకున్నా గానీ అండ్ వాటర్ తాగినా గానీ, ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చినా గానీ చల్లటి నీళ్లు తాగినా గానీ అవి మంచివి కాదు అని అంటున్నారు. అసలు వాటర్ ఏ టైం నుంచి ఎట్లా తీసుకోవాలి? అసలు ఫుడ్ విషయంలో అసలు ఏం చేయాలంటారు? పిల్లలైనా, పెద్దలైనా ఎవరైనా? యాహ్! సమ్మర్‌లో మనము ముఖ్యంగా మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే హీట్ వల్ల వచ్చే డీహైడ్రేషన్, తర్వాత ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ కూడా. సో, చాలా స్వెట్ వల్ల కూడా మన ఎలక్ట్రోలైట్స్ కూడా లాస్ అవుతాయి. నాట్ జస్ట్ వాటర్. సో, దీనివల్ల చాలా ఫెటీగ్, ఎగ్జాస్షన్, టైర్డ్‌నెస్ అండ్ గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా ఎక్కువగా పెరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అసిడిటీ ఉన్న వాళ్ళకి అసిడిటీ పెరగడం గానీ, మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఈ డీహైడ్రేషన్ వల్ల మోషన్ ఇంకా గట్టిపడడం, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ పెరగడం మేము చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో, జనరల్‌గా సమ్మర్‌లో మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏందంటే నంబర్ 1 హైడ్రేషన్. హైడ్రేషన్ అండ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి అంటే, నార్మల్‌గా 2.5-3 లీటర్స్ మేము అడ్వైస్ చేస్తాం. రోజులో మీరు తీసుకోవాల్సిన వాటర్ కంటెంట్. స్మాల్ ఇంటర్వెల్స్‌లో వాటర్ అనేవి ఇంత తీసుకుంటే చాలా మంచిది. సమ్మర్‌లో ఇంకా ఎక్కువ తీసుకుంటే బెటర్. సాధారణంగా అయితే 2.5-3 3 లీటర్స్. లీటర్స్. అంటే మీకు ఒకవేళ కిడ్నీ సమస్య గానీ, హార్ట్ సమస్య గానీ ఉంటే మనకి వాటర్ ఇంటేక్‌లో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అలా కాకుండా హెల్తీ ఇండివిడ్యువల్స్‌లో మనం 2.5-3 లీటర్స్ వరకు అలౌ చేయొచ్చు. కానీ చాలా మంది చెప్తారు వాళ్ళ బాడీని బట్టి ఎంత అబ్జర్ప్షన్ చేసుకుంటారో అంతే తాగాలి. అంటే ఇష్టం ఉన్నట్టు తాగొద్దంటారు. యావరేజ్ సైజ్డ్ అడల్ట్ గురించి మనం ఓకే. మాట్లాడుతున్నాము. సో, దాంట్లో 2-3 మధ్యలో సరిపోతుంది. ఇంకొద్దిగా పర్సనాలిటీ, హైట్ వీళ్ళంతా ఉన్న వాళ్ళు వెయిట్ ఇంకా అని కొంచెం ఉన్నది 4. ఎక్స్‌ట్రా తీసుకోవాలి. యాక్చువల్లీ ఇంకా సమ్మర్‌లో మనం ఇన్ జనరల్‌గా 3-4 లీటర్స్ మధ్యలో తీసుకుంటే బెటర్. ఈ సమ్మర్‌లో ఎవరైనా సమ్మర్‌లో గాని. ఎవరైనా 3 మెన్ లీటర్స్ అయినా కన్నా ఎక్కువ తీసుకుంటేనే బెటర్. మెన్ అయినా, వుమెన్ అయినా సేమా అండి? మైనర్ ఫ్లక్చుయేషన్స్ ఉంటుందండి. సో, దానివల్ల కిడ్నీ డిసీజ్ గానీ, హార్ట్ డిసీజ్ గానీ లేనప్పుడు ఈ మైనర్ ఫ్లక్చుయేషన్స్ మనకొచ్చే ప్రాబ్లమ్ ఏమి ఉండదు. కొంతమంది మరీ ఎక్సెసివ్‌గా 6-7 లీటర్స్ ఎక్కువ తీసుకోవడము, అట్లాంటివి చేస్తే ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్సెస్ వస్తాయి తప్ప 500 ఎంఎల్ పైన కింద అవ్వడం వల్ల నార్మల్ ఇండివిడ్యువల్స్‌కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో, ఎక్కువ తీసుకున్నా కూడా అప్ టు 4 లీటర్స్ తీసుకున్నా నష్టం లేదు. దానికి మించి తీసుకోవాలంటే మీరు గ్యాస్ట్రోంటాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయాలి. లేదా మీకున్న కండిషన్స్ ఏమైనా ఉన్నాయనేది చెక్ చేసుకోవాలి. ఓకే. సో, ఈ హైడ్రేషన్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి? యెస్. సో, నార్మల్‌గా వాటర్ తీసుకోవడమే కాకుండా మనము కొంచెం హెల్తీ డ్రింక్స్ తీసుకుంటే బెటర్. ఎలక్ట్రోలైట్స్ ఉన్నవి. ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్ వాటర్ గానీ, లెమన్ వాటర్ గానీ, బటర్ మిల్క్ ఈ గానీ. ఓఆర్ఎస్ ఇదంతా కూడా తీసుకోవచ్చంటారా? నార్మల్‌గా మీకు ఒకవేళ వామిటింగ్ గానీ, డయేరియా గానీ లేకపోతే ఓఆర్ఎస్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆహా! మనకి న్యాచురల్‌గా డైలీ ఉండే మన రొటీన్ న్యాచురల్ ప్రొడక్ట్స్ కోకోనట్ వాటర్, బటర్ మిల్క్, లస్సీ అండ్ ఫ్రూట్ జ్యూసెస్ ఇంట్లో చేసుకున్నవి తీసుకోవడం వల్ల సరిపోతుందండి. హ్మ్. అన్‌లెస్ మీకు చాలా డీహైడ్రేట్ అయిపోయి ఎండలో చాలా తిరిగినప్పుడు అట్లాంటప్పుడు మీరు ఓఆర్ఎస్ తీసుకున్నా కూడా ప్రాబ్లమ్ ఏం లేదండి. హ్మ్. ఓవరాల్‌గా ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చింది కాబట్టి ఫ్రూట్స్ కూడా ఎక్కువగా వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ ఎక్కువగా కరెక్ట్. తీసుకోవాలంటారు. రైట్. అలా వాటర్ ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు ఫుడ్ విషయంలో ఎట్లా మెయింటైన్ చేయాలి మరి? యాహ్! సో, అంటే మనం ఫ్రూట్స్ ఎస్పెషల్లీ వాటర్ కంటెంట్ రిచ్ ఉన్నయి మీరన్నట్టు వాటర్ మిలన్ గానీ, మస్క్ మిలన్, కుకుంబర్‌లో కూడా చాలా హై వాటర్ కంటెంట్ ఉంటుంది. అవును. సో, ఇవి ఎక్కువగా మోతాదులో తీసుకోవడం, డైలీ తీసుకోవడం చాలా మంచిది. సెకండ్ థింగ్ ఫుడ్‌కొచ్చేటప్పటికి హోమ్ కుక్డ్ ఫుడ్స్ తీసుకుంటే బెటర్. స్పైసీ గానీ, డీప్ ఫ్రైడ్ ఐటెమ్స్ తగ్గిస్తే చాలా బెటర్. చాలామంది పిల్లలు కూడా బయట నుంచి ఆర్డర్ చేసుకోవడం గానీ, లేకపోతే ఈ షుగర్ రిచ్ డ్రింక్స్ ఉంటాయి. ప్యాకేజ్డ్ జ్యూసెస్ గానీ, లేకపోతే టీ, కాఫీలు, ఆల్కహాల్ ఇవన్నీ అసిడిటీని పెంచడము, డీహైడ్రేషన్‌ని మరింత వర్స్ చేస్తుంది తప్ప మీకు టెంపరరీగా మీకు అలా అనిపిస్తుంది దాహం తీరినట్టు. కానీ ఈ డ్రింక్స్ మేము రికమెండ్ చేయము. హ్మ్. కార్బోనేటెడ్ డ్రింక్స్ లైక్ బెవరేజెస్ గానీ, ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ, షుగరీ డ్రింక్స్ అవాయిడ్ చేస్తే బెటర్. దీంతో పాటు టీ, కాఫీస్ లిమిట్ చేసుకుంటే బెటర్. ఆల్కహాల్ కూడా ఎంత తక్కువ తీసుకుంటే అంత బెటర్ అండి.
ఓకే. ఆల్కహాల్ కూడా తగ్గించాలంటారు. ఖచ్చితంగా. అండ్ ఇంకొకటి స్నానం కూడా బయటికెళ్ళొచ్చిన తర్వాత వెంటనే స్నానం చేయకూడదు. దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఎక్కువ చల్లనీళ్ళు వేసుకోవడం వల్ల డైజెషన్ సమస్యలు కూడా వస్తాయని అంటుంటారు. అది వాస్తవమేనా? అంటే స్నానానికి డైజెషన్‌కి ఏమైనా సంబంధం ఉందా అని డౌటు. ఐ డోంట్ థింక్ దానికి అంత రిలేషన్ ఏం లేదండి. ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎ ప్రూవెన్ రిలేషన్ బిట్వీన్ మన ఏ టెంపరేచర్ వాటర్‌తో మన డైజెషన్ ఇంపాక్ట్ అనేది ఉండదు. అంటే స్నానం చేసిన తర్వాత తింటారు జనరల్‌గా. తిన్న తర్వాత స్నానం చేయొద్దు అని అంటారు. ఇది కూడా చెప్తుంటారు గదా! లేదండి. అసలు ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. డైజెషన్‌కి అట్లా ఏమీ లేదు. లేదండి. తిండి విషయంలో. లేదండి. రైట్. సో, ఇంకా పిల్లల గురించి మీరు చెప్పుకున్నట్లయితే, పిల్లలు ఎండలోకెళ్ళినప్పుడు వీళ్ళకి గూడా నార్మల్‌గా ఎక్కువ ఇమ్యూనిటీ సిస్టమ్ కొద్దిగా తక్కువగా ఉంటుంది కాబట్టి, వీళ్ళకి ఎట్లాంటి జాగ్రత్త తీసుకోవాలి పేరెంట్స్ అంటారు? సేమ్ ఇవే అండి. మనకి లిక్విడ్స్‌లో కోకోనట్ వాటర్ ఇవన్నీ బటర్ మిల్క్, లస్సీ హ్మ్. ఇందులో న్యాచురల్ ప్రోబయోటిక్ కంటెంట్ ఉంటది. సో, కడుపులో ఉన్న హెల్తీ బ్యాక్టీరియా పెరగడానికి హ్మ్. ఈ బటర్ మిల్క్ గానీ, లస్సీ గానీ, లేకపోతే కోకోనట్ వాటర్ గానీ తీసుకుంటే మన ప్రోబయోటిక్ కంటెంట్ పిల్లల్లో పెరగడం వల్ల ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇమ్యూనిటీ పెంచుకునే అవకాశం ఉంటుంది. సో, ఇవి మేము ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. అండ్ న్యాచురల్లీ ఈ ఆర్డర్ చేసిన ఫుడ్ గానీ ఇవి అవాయిడ్ చేయమని చెప్తాం. డాక్టర్ సాధారణంగా ఈ సమ్మర్‌లో బాడీ డీహైడ్రేట్ అయిపోతున్నప్పుడు మనకి చల్లటి నీళ్ళు తాగాలనిపిస్తూ ఉంటది. అలాంటి టైంలో చల్లటి నీళ్ళు గాని, కూల్ డ్రింక్స్ గాని తాగడం వల్ల బాడీని కొద్దిగా హైడ్రేట్ తగ్గిస్తుందంటారా? లేకపోతే అది హానికరం అంటారా? ఆహ్, ఎక్స్‌ట్రీమ్ టెంపరేచర్స్ ఏది కూడా మంచిది కాదండి. మనకి ఎంత నార్మల్ టెంపరేచర్‌కి దగ్గరగా ఉన్న డ్రింక్స్ తీసుకుంటే అంత బెటరు. ఎస్పెషల్లీ ఈ కోల్డ్ డ్రింక్స్ అనేవి చాలా హార్మ్‌ఫుల్. హ్మ్. మనకి దాంట్లో ఉన్న షుగర్ కంటెంట్ అనేది బాడీకి చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో, కోకో కోలా గానీ, ఈ కోల్డ్ డ్రింక్స్ గానీ అవాయిడ్ చేస్తే అంత బెటరు. ఎక్స్‌ట్రీమ్‌లీ కోల్డ్ వాటర్ గానీ, ఎక్స్‌ట్రీమ్‌లీ హాట్ వాటర్ కాకుండా నార్మల్ టెంపరేచర్‌కి దగ్గరలో ఉన్న వాటర్ తీసుకోవడమే మనకి బెనిఫిషియల్. ఓకే. ఎక్కువ సమ్మర్‌లో ఎక్కువ కడుపు మంట గూడా ఎక్కువగా వస్తుంటుంది. ఛాతీలో మంట వస్తుంది. మరి ఇలాంటి వారికి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది మామూలుగా అయితే? యాహ్! సో, సమ్మర్‌లో ఈ అసిడిటీ గానీ, యాసిడ్ రిఫ్లక్స్ గానీ పెరిగే అవకాశం ఎక్కువుంటది. మీకు కడుపులో మంట గానీ, ఛాతీలో మంట ఎక్కువుంది అంటే, మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏందంటే, ఒకటి తిన్న తర్వాత పడుకునే ముందు అట్‌లీస్ట్ 2-3 గంటల వరకు గ్యాప్ మెయింటైన్ చేయండి. తిన్న వెంటనే పడుకోకండి. ఛాతీలో మంటున్న వాళ్ళు ఎస్పెషల్లీ. ఆ తర్వాత వాటర్ అనేది కంటెంట్ అడిక్వేట్‌గా తీసుకోండి. ఒకేసారి ఎక్కువ తీసుకోవడం కాకుండా, స్మాల్ ఇంటర్వెల్స్‌లో ఫ్రీక్వెంట్‌గా వాటర్ తీసుకోండి. తర్వాత మిల్క్ కంటెంట్స్ కొంచెం తగ్గించండి. దాని బదులు బటర్ మిల్క్ కానీ, లస్సీ గానీ, కర్డ్ తీసుకోవడం చాలా బెటర్. టీ, కాఫీ కన్జంప్షన్ ఎంత తగ్గిస్తే అంత బెటర్. ఎందుకంటే ఇది మన ఫుడ్ పైప్‌కి, స్టమక్‌కి ఉన్న మధ్యలో ఉన్న వాల్వ్‌ని ఇంకా వీకెన్ చేసి యాసిడ్ రిఫ్లక్స్‌ని పెంచే అవకాశం ఉంటుంది. సో, వీటిని రెస్ట్రిక్ట్ చేయండి. బయట ఆర్డర్ చేయడం తగ్గించండి. స్పైసీ, డీప్ ఫ్రైడ్, ఆయిలీ ఫుడ్స్ తగ్గించండి. ఈ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల మీకు అసిడిటీ అనేది కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్. అంటే మీరు చెప్పినట్టు మన చేతుల్లో సగం ఆరోగ్యం మనకే ఉంటుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల గూడా మనం కల్తీ ఫుడ్ బయట అనుకోకుండా రీసెంట్‌గా మీరు చూసే ఉంటారు. కల్తీ పాలు తాగడం వల్ల వాళ్ళకంతా గూడా పాయిజన్ అయిపోయిందన్నారు. సో, ఇలాంటి కల్తీ ఫుడ్ అనుకోకుండా వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది సార్ ట్రీట్మెంట్ అనేది? సో, యూజువల్లీ ఇలా ఫుడ్ పాయిజనింగ్ అవ్వడానికి కారణం ఏంటంటే, మనం హైజీన్ మెయింటైన్ చేయని రెస్టారెంట్స్‌లో గానీ, అవుట్‌లెట్స్‌లో గానీ ఫుడ్ కన్జ్యూమ్ చేస్తే మనకి ఫుడ్ పాయిజనింగ్ ఈదర్ వైరస్ కానీ, లేదా ఆ ఫుడ్‌లో ఇన్ఫెక్షన్స్‌లో ఉన్న టాక్సిన్స్ కానీ మన బాడీకి ఎఫెక్ట్ చేస్తుంది. దానివల్ల వాంతులు గానీ, విరోచనాలు గానీ అవ్వడం చూస్తూ ఉంటాము. సో, ఇలాంటి వాళ్ళకి మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే, వాంతులు, మోషన్స్ తగ్గడానికి కొన్ని మెడికేషన్స్. హ్మ్. మీరు ఒకవేళ హోమ్ రెమెడీస్ తీసుకోవాలనుకుంటే మాత్రం సాధ్యమైనంత వరకు సాఫ్ట్, బ్లాండ్ ఫుడ్ తీసుకోవడం, ఎక్సెసివ్ లిక్విడ్స్ విత్ ఎలక్ట్రోలైట్స్ ఓఆర్ఎస్ తీసుకుంటే హ్మ్. చాలామందికి ఓఆర్ఎస్‌తోనే సెటిల్ అయిపోతుంది. అడిక్వేట్ రెస్ట్ ఇచ్చి ఓఆర్ఎస్ తాగితే ఇంప్రూవ్ అయిపోతుందండి. అంతే. కొన్ని ట్రీట్మెంట్ విషయంలో మాత్రం అంటే ఇప్పుడు మీరు పాయిజన్ లాంటి ఫుడ్ గాని, లేకపోతే కొంతమంది ఆహ్, ఎనీ మీరన్నట్టు వైరస్, ఇన్ఫెక్షన్ ఫుడ్ ఏదైనా అనుకోకుండా తీసుకున్నప్పుడు, ఆ ఫుడ్‌ని బయటకి తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా మీరు? అంటే అన్‌లెస్ ఇట్ ఈస్ పాయిజనస్ అంటే ఏందంటే చాలా టాక్సిక్ కంటెంట్ కాకపోతే జస్ట్ మనకి రోజువారీలో అయ్యే పాయిజనింగ్ అంటే ఏందంటే హ్మ్. అందులో యాక్చువల్లీ పాయిజన్ ఉండదు. అదేదో లైఫ్ థ్రెటనింగో మన వేరే ఆర్గన్స్‌కి థ్రెటనింగ్ ఉండదు. హ్మ్. ఫుడ్ పాయిజనింగ్ అని మనం సాధారణ భాషలో వాడేది అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్. అంటే కడుపులో ఉన్న ఇన్‌ఫ్లమేషన్ వల్ల వాంతులు, విరోచనాలు అయి తగ్గిపోతుంటాయి. దాన్ని ఫుడ్ పాయిజనింగ్ అని మనం వాడుక భాషలో అంటాం. అంతే తప్ప ఏదైనా పర్టిక్యులర్ ఫుడ్ కావాల్సుకొని ఎవరైనా పాయిజన్ ఏదైనా ఏస్తే దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. పాయిజనింగ్ అంటాం. హ్మ్. సో, అట్లాంటి దాంట్లో యాసిడ్స్ కొంతమంది తాగుతారు.
ఆల్కలీ తాగుతారు, దానివల్ల కడుపులో అంత అల్సర్స్ ఉంటాయి, దానికి వేరే రకమైన ట్రీట్మెంట్ ఉంటాయి. కొంతమంది ర్యాట్ కిల్లర్ పాయిజన్ కానీ మస్కిటో ఏమైనా ఇట్లాంటివి తీసుకుంటూ ఉంటారు. అవి తీసుకున్నప్పుడు దాని స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఒక్కొక్క దానికి ఏ కాంపౌండ్ తీసుకున్నారు, సపోజ్ బాత్రూమ్ క్లీనర్ తీసుకుంటే ఒకటి, ర్యాట్ పాయిజన్ తీసుకుంటే ఒకటి, అట్లా చాలా కాంపౌండ్స్ లైజాల్ తీసుకోవడం అది. అట్లా సో అట్లా లైజాల్ అవి తీసుకోవడం అనేది దాంట్లో ఆల్కలీ ఎక్కువ ఉంటుంది, అంటే కడుపులో కానీ మొత్తం అల్సర్స్ ఫామ్ అయిపోతాయి అనమాట. సో అలాంటి వాళ్ళకి కొంతమందికి సర్జరీలు అవసరం పడడం, ఎండోస్కోపీ చేయడము, మెడికేషన్స్ ఇవ్వడం అవసరం పడుతుంది. సో అది దట్ ఈస్ పాయిజనింగ్ ఆఫ్ కాంపౌండ్ విచ్ విల్ కాజ్ ఎఫెక్ట్. మన అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే నార్మల్ వాంతులు విరోచనాలు, ఏదో కంటామినేటెడ్ ఫుడ్ బయట పానీపూరి తినడం వల్ల వచ్చేది. అది మనకి సింపుల్ మెడిసిన్స్ ఓఆర్ఎస్ తో తగ్గిపోతుంది. ఏదైనా పర్టికులర్ కాంపౌండ్ తీసుకుంటే దాన్ని డీకంటామినేట్ చేయడానికి కొన్ని కండిషన్స్లో, ఒకవేళ అది యాసిడ్ కానీ ఆల్కలీ కాకపోతే దాన్ని మనం వాష్ చేసి స్టమక్ వాష్ చేసి తీసేస్తాం. రైట్. అండ్ ముసలి వాళ్ళు ముఖ్యంగా ఈ వడదెబ్బ తగిలి చచ్చిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి సమ్మర్‌లో. మరి ముసలి వాళ్ళకి ఎట్లా ఉంటదంటారు? అంటే కళ్ళు మంటలేస్తాయి, కడుపు మంటలేస్తాయి, వాళ్ళకి ఇంకా చాలా ఇబ్బంది పడుతుంటారు గదా! వీళ్ళకి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? చాలా వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి చాలామందికి షుగర్ కానీ, హార్ట్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో వాళ్ళకి మెడికేషన్స్ అనేవి రెగ్యులర్గా పెట్టుకోవడము, షుగర్ కంట్రోల్‌లో ఉందా లేదా చూసుకోవడము, మరీ ఎక్కువ మెడికేషన్స్ అయినా, ఫుడ్ సరిగ్గా తినకపోయినా షుగర్ లో అయిపోవడం వల్ల కూడా కళ్ళు తిరగడము అయ్యే అవకాశం ఉంటుంది. డీహైడ్రేషన్ చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళలో. సో వాళ్ళకి హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి వాళ్ళ డాక్టర్ని సంప్రదించి ఎన్ని లీటర్లు తీసుకోవాలి పర్ డే అనేది డిసైడ్ చేయాలి. యాక్చువల్‌గా నేను ఇదే అడుగుదాం అనుకున్నాను. మామూలుగా సమ్మర్‌లో అయితే ఎక్కువ వాటర్ కంటెంట్ తీసుకోవాలి. కానీ ముసలి వాళ్ళు చాలా మందికి హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ డెఫినిట్‌గా ఉంటాయి. సో మరి వీళ్ళు వాటర్ తీసుకోలేని పక్షంలో డీహైడ్రేట్ అయిపోతున్న బాడీని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి? అందుకనే ఆ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఇలా షుగర్, బీపీ ఉన్న వాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్ ఉందా లేదా తెలియని వాళ్ళు, కిడ్నీ డిసీజ్ ఉందా లేదా తెలియని వాళ్ళు, దీర్ఘకాలంగా షుగర్, బీపీ ఉండి వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు టెస్టులు చేయించుకొని హార్ట్ అండ్ కిడ్నీ టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోవాలి. ఒకవేళ హెల్తీగా ఉంటే రెగ్యులర్గా 2-3 లీటర్స్ తీసుకోవచ్చు. కానీ ఒకవేళ హార్ట్ ప్రాబ్లమ్, కిడ్నీ ప్రాబ్లమ్ ఉంటే మీ రెస్పెక్టివ్ డాక్టర్ని కనుక్కోండి ఎంతవరకు రెస్ట్రిక్ట్ చేయొచ్చు అని. కొంతమందికి మేము ఓన్లీ 1 లీటర్ వరకే అలో చేయొచ్చు, 1.5 వరకే అలో చేస్తాం. సో ఆ లిమిట్ వరకు మీరు తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి చాలా ఫ్లూయిడ్ ఓవర్లోడ్ ఉంటుంది. ఓకే. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు తట్టుకోలేరు ఇంకా ఎక్కువ బాడీలో, అండ్ యూరిన్‌లో ఎళ్ళదు కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి. సో వాళ్ళకి అంతకన్నా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇస్తే మనకి కాంప్లికేషన్స్ వస్తాయి. అంటే లంగ్స్‌లో నీళ్లు నిండిపోవడం, కాళ్ళు వాపులు వాపులు రావడం, ఇవన్నీ కాంప్లికేషన్స్ వస్తాయి. ఆల్రెడీ ఫ్లూయిడ్ మొత్తం కూడా బాడీలో ఉంటుంది. ఛాతీలో కూడా ఆల్రెడీ ఫ్లూయిడ్ ఉంటుంది కాబట్టి. ఓకే. సో హైడ్రేషన్ డీహైడ్రేట్ ప్రాబ్లమ్ అయితే వాళ్ళకి ఎక్కువగా ఉండదు. వాళ్ళకి తక్కువ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి డీహైడ్రేషన్‌లోకి వెళ్ళే ఛాన్సెస్ తక్కువే అండి. బట్ అతి జాగ్రత్త తీసుకుంటే కూడా మనకి డీహైడ్రేషన్ డెఫినెట్‌గా అవుతది. మొత్తానికే మానేస్తారు కొంతమంది, అమ్మో కిడ్నీ ప్రాబ్లమ్ అని. అలా కాదు, ఆ లిమిట్ వరకు అయితే మీరు తీసుకోవచ్చు. రైట్. చాలా విషయాలు తెలియజేశారు. సో మొత్తానికి మా ప్రేక్షకుల కోసం ఫైనల్‌గా సమ్మర్‌లో సింపుల్‌గా చెప్పాలంటే ఏం చేయాలి? బయటికి వెళ్ళినప్పుడు వెళ్ళకుండా యాజ్ ఏ ఉన్నప్పుడు. గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్‌గా సమ్మర్‌లో నేను నా పేషెంట్స్‌కి అందరికీ ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, ఫస్ట్ ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి. ఫ్లూయిడ్స్‌లో మెయిన్‌గా బటర్ మిల్క్, లస్సీ, ఎందుకంటే దాంట్లో ప్రోబయోటిక్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు కోకోనట్ వాటర్ కానీ, లెమన్ వాటర్ కానీ తీసుకోండి. సెకండ్ థింగ్, ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్, ఫైబర్ రిచ్ ఫుడ్. ఫైబర్ రిచ్ ఫుడ్ అంటే మనకి కుకుంబర్ వాటర్ కంటెంట్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. సో కుకుంబర్ డైలీ తీసుకుంటే చాలా మంచిది. ఫ్రూట్స్‌లో మనకి పపాయ, వాటర్ మిలన్, మస్క్ మిలన్, దీంట్లో కూడా సేమ్ వాటర్ అండ్ ఫైబర్ ఆర్ బోత్ గుడ్. సో లిక్విడ్స్, తర్వాత ఫ్రూట్స్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్స్. ఆ తర్వాత అవాయిడ్ చేయాల్సినవి, లిమిట్ చేయాల్సినవి షుగరీ డ్రింక్స్, ప్యాకేజ్డ్ డ్రింక్స్, మాజా కానీ, ఫ్రూటీ కానీ, ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూసెస్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఉన్నవి అవాయిడ్ చేయండి. కోల్డ్ డ్రింక్స్ ముఖ్యంగా అవాయిడ్ చేయండి. అందరు సమ్మర్లో డిహైడ్రేషన్ అవుతారని వచ్చేసి వెంటనే కూల్ డ్రింక్స్ తాగుతారు. అది చాలా మంచిది. ఈ లెమన్ సోడా బయట దొరుకుతాయి, అవి ఓకేనా? హైజీనిక్ కండిషన్‌లో ప్రిపేర్ చేయట్లేదు. ఆ కార్బోనేటెడ్ డ్రింక్స్ అనేవి ఆర్టిఫిషియల్ షుగర్ ఉంటుంది. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో ఈ డ్రింక్స్‌ని అవాయిడ్ చేయండి. ఏవి కోల్డ్ డ్రింక్స్, టీ, కాఫీ, ఆల్కహాల్ వీటికి దూరంగా ఉండండి. ఎంత కూల్ తగ్గిస్తే డ్రింక్స్ అంత అయితే మంచిది. బాగా తాగుతారు సమ్మర్‌లో. అది అస్సలు అది టెంపరరీగా మీకు ఒక సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కానీ మనకి బాడీకి చాలా హార్మ్ చేస్తుంది. మిల్క్ కూడా ఒక రకంగా యాసిడ్ రిఫ్లక్స్ ఉన్న వాళ్ళకి తగ్గించమని చెప్తాం. మిల్క్ కూడా మీరు అవాయిడ్ చేసే దాంట్లో వస్తుంది. ఓకేనా? ఫైనల్లీ హోమ్ కుక్డ్ ఫుడ్ తీసుకోండి. బయట ఉండే డీప్ ఫ్రైడ్ కానీ స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయండి.
రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఈరోజు నిజంగానే మా ప్రేక్షకులతో పాటు కొంతమంది పేషెంట్స్ కూడా తెలియని విషయాలు కొందరు అజాగ్రత్తగా ఉంటారు. సో, ఒక్కసారి రిమైండ్ చేసినందుకు అండ్ ఇంకా మీకేమైనా సందేహాలున్నా కూడా సమ్మర్‌లో మీరు ఇంకా ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఏంటని కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో డాక్టర్ గారితో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ అవర్ ఛానల్. నమస్కారం. నమస్తే డాక్టర్. థ్యాంక్ యూ సో నమస్తే మచ్. అండి.